హలో పీపుల్, హౌ ఆర్ యూ? సో చాలా రోజుల తర్వాత నేను వీడియో వేస్తున్నాను. ఈ వీడియో నాకు ఎందుకో చేయాలనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను వెళ్ళి మూవీ చూసాను. విచ్ ఇస్ లైక్ ఐ లైక్. నేను మూవీ చూసింది ఇద్దరు గురించి, మెగాస్టార్ గురించి, విక్టరీ వెంకటేష్ గురించి. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. అనిల్ రావుపూడి ఫార్ములా అన్నది ఐ డోంట్ లైక్. నేను సంక్రాంతికి వస్తున్నాం అనేది సగం చూసాను మా అమ్మగారితోని ఇంట్లో. దాని తర్వాత నేను చూడలేదు. బట్ ఐ డోంట్ లైక్ ద ఫార్ములా. బట్ ఇక్కడ అదే ఫార్ములా, సేమ్ ఫార్ములా, బట్ బెటర్ ప్రెజెంటేషన్, బెటర్ ఇంప్రూవ్మెంట్. ఇట్ ఈస్ లైక్ హీ నోస్ దట్ సంక్రాంతికి వస్తున్నాడు, కొంతమంది ఆడియన్స్ మనం పోగొట్టుకున్నాం, లేదంటే నచ్చలేదు. సో హీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ ఆడియన్స్ ఆల్సో మేబీ. బట్ నాకైతే చాలా నచ్చింది. కొన్ని నాకు నచ్చలేదు. లైక్ సమ్ జోక్స్ ఆర్ లేమ్. బట్ ఫ్యామిలీ అందరూ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. సో నాకు కూడా ఆటోమేటిక్ నవ్వు వచ్చింది. మేబీ సంక్రాంతికి వస్తున్నాం కూడా అలా ఉంటే మేబీ నవ్వుదునేమో నేను కూడా అదే అట్మాస్ఫియర్లో, అదే థియేటర్లో ఉండుంటే నేను నవ్వుదునేమో. బట్ ఇంట్లో ఓపెన్ చూసినప్పుడు నాకు నచ్చలేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద సాంగ్స్, నాకంత నచ్చలేదు సాంగ్స్. అదొక స్టెప్ మొన్న రిలీజ్ చేసింది, అదైతే బాగుంది. ఐ లైక్డ్ ఇట్. పెద్ద స్టోరీ అయితే ఏం లేదు అందులోని. స్టోరీ ఈజ్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ స్టోరీ. వెన్ వెంకటేష్ గారు కమ్స్, ఇట్ ఈస్ ఎ గుడ్ మిక్స్. బికాజ్ ఫస్ట్ మీరు ఆ క్యారెక్టర్ చూడగానే ఎందుకు వస్తున్నారు అనిపిస్తుంది. బట్ వెన్ యూ ట్రావెల్ విత్ ఎ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఎ గుడ్ క్యారెక్టర్. ఇట్ పే ఆఫ్. ఇన్ ది ఎండ్ కొంచెం స్లో అవుతుంది, బట్ ఫైన్. వెంకటేష్ గారిని ఇద్దరిని చూస్తేనే నాకు ఐ వాజ్ హ్యాపీ. ఫైట్స్ చాలా బాగున్నాయి, కొన్ని ఫైట్స్. నాకైతే మూవీ నచ్చింది. చిరంజీవి గారు తప్ప పక్కన చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ నగరానికి ఏమైందిలో ఉంటారు కదా, అభినవ్ గారిది పెద్ద ఏమైనా ఉంటుంది అనుకున్నాను. బట్ పెద్ద ఏం లేదు, విచ్ ఇస్ లైక్ లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. ఐ లైక్ దట్ పర్సన్ వెరీ మచ్. బట్ ద హోల్ మూవీ ఈస్ క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ మెగాస్టార్ మొత్తం మూవీని క్యారీ చేశారు, విచ్ ఇస్ లైక్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ స్లైట్లీ బ్యాడ్ థింగ్ బికాస్ అదర్ కొన్ని క్యారెక్టర్స్ కొంచెం డౌన్ అయిపోతాయి, కొంచెం ఇంపార్టెంట్ కాదు. సో వెన్ ఎవర్ మెగాస్టార్ ఈజ్ ఆన్ స్క్రీన్, ఐ వాజ్ లైక్ ఓ చాలా బాగుంది. బట్ మెగాస్టార్ ఎప్పుడైతే స్క్రీన్ మీద లేరో అప్పుడు నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించేది. హోల్ త్రూ అవుట్ ద మూవీ మెగాస్టార్ ఇస్ ద ఫోకస్. ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. వెళ్ళండి, చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ అదేం పట్టించుకోవద్దు. మంచి గ్యాగ్స్ ఉన్నాయి, మంచి జోక్స్ ఉన్నాయి. నాకు కొన్ని జోక్స్ నచ్చలేదు, బట్ అట్మాస్ఫియర్లో చూస్తే కంపల్సరీ నచ్చుతాయి. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ లాఫింగ్ అరౌండ్ యూ, మీకు కూడా ఆటోమేటిక్ నవ్వు వస్తుంది. సో వెళ్ళండి, చూడండి. నేను రాజాసాబ్ చూడలేదు, సో నేను దాంతో కంపేర్ చేయను. ఓకే, మేబీ నెక్స్ట్ ఇయర్లో నేను మీకు ఇంకో వీడియో వేస్తాను, లేదంటే హ్యాపీ న్యూ ఇయర్ బై ద వే. బై.